మంచి మాటలు ఆయన చెప్తా ఉన్నాడు కదా. జయించువాడిని నేను ఎక్కడైతే సింహాసనం మీద కూర్చున్నానో ఆ సింహాసనం మీద కూర్చుని పెడతానంటా ఉన్నాను. నువ్వు జయించినావా? సహించిన వాడిని నాతో కూడా అధికారం చేయడానికి, నాతో పాటు రాజ్యం చేయడానికి అధికారం ఇస్తా అంటా ఉన్నాడు. ఆయన క్రియలు చేస్తావా? పేతురు అంటా ఉన్నాడు, అయ్యో మీరు అంధకారంలో ఉన్నటువంటి వారు, అయినా ఆయన మళ్ళీ వెలుగులోకి పిలిచినాడు, వెలుగులోకి మనం ఉంచినాడు, చీకటి నుంచి వెలుగులోకి పిలుస్తున్నాడు ఆయన. మీరందరూ కూడా ఆయన వంశం, రాజులు, యాజకులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని యొక్క సొంత పిల్లలు అని రాయబడుతుంది. ఎంత మంచి మాటలు విన్నాము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, దేవుని యొక్క సొత్తుగా ఉన్నటువంటి మనము ఎలా జీవించాలి? ప్రభువా, ఆ అంధకార క్రియలు విడిచిపెట్టి దేవా వెలుగు సంబంధమైన క్రియలు చేస్తాను ప్రభువా. దేవా ఆ చీకటి కార్యాలు విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవ పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా అని తీర్మానం తీసుకోవాలి. నిన్ను నన్ను ఆయన రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. యాజకులు అనేటువంటి మాట అది ఎంతో విలువైనదండి. దేవుని పని చేయడము కేవలం ఇక్కడ నిలిచినవాడికి మాత్రమే కాదు, అది నీకు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. నీవు కూడా ఒక యాజకుడివే, ఒక యాజకురాలవే. నువ్వు దేవుని పని చేయవా? ప్రభు గురించి చెప్పలేవా? 10 మంది ఉన్నప్పుడు ప్రభు గురించి మాట్లాడలేవా? నీ ఇంటి వరకు నువ్వు దేవుని గురించి చెప్పలేవా? నీ బంధువులకు నువ్వు చెప్పలేవా అని అంటా ఉన్నాడు. మేము నా యాజకత్వం చేయాలి. చేయలేవా? ప్రభు అంటా ఉన్నాడు, నీవు రాజ్యం, నా యాజకత్వం చేసేటువంటి వారు మీరే అంటా ఉన్నారు.